షలోం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనములు. గలేషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 22 and 23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. But the fruit of the Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness and self-control. Against such things there is no law. ఒక రైతు తన పొలంలో మొట్టమొదటిసారిగా పంటను వేస్తూ ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాడు. పొలం దున్ని విత్తనాలు నాటాడు. ఎన్నో రకాల ఫలాలు అందులో నుండి రావాలని ఆశిస్తూ ఆ విత్తనాలు నాటాడు. పంట కోతకు వచ్చిన సమయంలో చూస్తే పొలమంతా కూడా స్వీట్ కార్న్ మాత్రమే పండింది. ఇతను టొమాటోస్ పండుతాయి, ప్లమ్స్ పండుతాయి, ఆపిల్స్, ఇలా ఎన్నో రకాల ఫలాలను ఆశించాడు. కానీ ఇతను నాటింది స్వీట్ కార్న్ విత్తనాలు మాత్రమే. అందువల్ల అతడు స్వీట్ కార్న్ పంటను మాత్రమే కోయగలిగాడు. ఇలానే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ లేఖనాలు అంటున్నాయి, మీరేమి విత్తుతారో అదే కోస్తారు అని. ప్రియమిత్రమా, ఈ దినం మనమేమి విత్తనాలను విత్తాలనుకుంటున్నాం? ఏ పంటను ఆ విత్తనాల ద్వారా ఆశిస్తూ ఉన్నాం? ఏ పంటను ఆశిస్తామో ఆ విత్తనాలే విత్తాలి సుమా. మా దేవా, మా తండ్రి, మీ ప్రేమకై వందనాలు. ఏ విధమైన ఫలభరితమైన జీవితాలు ఉండాలని మీరు మమ్మను గూర్చి ఆశించారో ఆ ఫలము మా యందు ఉండులాగున మాకు కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్.